వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్, అనదర్ ప్రోగ్రామ్ ఆఫ్ వండర్ కిడ్స్. కాసేపు పిల్లలతో ముచ్చట పెడదామా? వచ్చేయండి. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు వండర్ కిడ్స్ ప్రోగ్రామ్. మీ పేరేంటి? సాయి ఆకాంక్షిత్. సారీ, సాయి ఆకాంక్షిత్. కరెక్టేనా? సూపర్. మమ్మీ పేరు స్వాతి. స్వాతి. డాడీ పేరు రమేష్. రమేష్. నైస్. నీ పేరు అదే సాయి. ఆనయ్ సాయి. ఏమని పిలువమంటావు? సాయి. సాయి. కంఫర్టబుల్. సూపర్. మమ్మీ పేరు మోనిక. మోనిక. డాడీ పేరు శ్రీధర్. శ్రీధర్. హాయ్. హాయ్. చెప్పు పేరు. నాగార్షి శర్మ నా పేరు. మా మమ్మీ పేరు వసంత. మా డాడీ పేరు సత్యసాయి. కనెక్ట్ అయిపోయాడండి, నాకు సగం పని తగ్గిచ్చేసాడు. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్గా చిల్డ్రన్స్ డే అయిందా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అవునా? ఏం చేశారు? మీ స్కూల్లో పెట్టారా? వావ్. నన్ను తీసుకెళ్తారా? అయిపోయిందంటారా? నెక్స్ట్ ఇయర్? ఇంకొక 2 years వెయిట్ చేయాలి మళ్ళీ రావాలంటే. ఏంటిదంటే చిల్డ్రన్స్ డే ఈ రోజు మొత్తం బాగా అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమో ఫేర్వెల్ డే. డాన్స్ నేర్పిస్తారు, ఇంకా యోగా. అప్పుడు మీరు కూడా రావచ్చు. ఓకే. తీసుకెళ్తావా మరి నన్ను? తీసుకెళ్తా. పేరెంట్స్ కూడా రావచ్చు. ఓకే. చాలా సార్లు రాదు, కొన్నిసార్లు రావాలి. ఒకసారి తీసుకెళ్ళు, చాలు. తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావు? థ్యాంక్ యూ. కార్లో తీసుకెళ్తాను. నెక్స్ట్ వచ్చే పండుగ ఏంటి? మనకి హాలిడేస్ నోట్ చేసుకుంటాం కదా. క్రిస్మస్ మర్చిపోయావా? క్రిస్మస్ ఎందుకో? ఎందుకంటే చాలా ఎంజాయ్మెంట్. మన కజిన్స్ కూడా వస్తారు. ఓహో. మీరు ఇస్తారా గిఫ్ట్? వాళ్ళు మీకు ఇస్తారా? రాత్రిపూట ఎవరి సండే క్లాస్ మాకు ఇస్తారు. మీరు ఎవరికి గిఫ్ట్లు ఇవ్వరా? క్రిస్మస్ అంటే సండే క్లాస్ గిఫ్ట్స్ ఇస్తారు. నా చిన్నప్పుడు మా అక్క శాంటా లెక్క డ్రెస్ అయింది. ఓకే. అనుకున్నా శాంటానా మా అక్క నాని. వావ్. మరి నువ్వు ఎప్పుడైనా వేస్తావా? ఏమో చేస్తుంటావా అప్పుడప్పుడు? ఓకే. మరి క్రిస్మస్ కోసం వెయిటింగా? ఎందుకు వెయిటింగ్? హాలిడే వస్తుందనా? స్కూల్కి వెళ్ళక్కర్లేదనా? లేకపోతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామనా? క్రిస్మస్ 2 days తో మొత్తం 4 days హాలిడేస్. ఆప్షన్ ఇచ్చాడంటే మనకి ప్రతి నైట్ పైకి వెళ్ళి శాంటా క్లాస్ కోసం 2 hours వెయిట్ చేస్తాం. మంచి మీ ముగ్గురు ఒకటే స్కూల్. ఓహో, కరెక్ట్. ఒకటే క్లాస్ కూడానా? బట్ ఇది జీ సెక్షన్. మేమిద్దరం సి క్లాస్. కానీ బెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ నుంచి సేమ్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరబ్బా. నాకు అవుతారా మీరు బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎందుకు నాకు పెట్టకుండా ఐస్ క్రీమ్ తిన్నావా? తగ్గుతున్నావు. రోజు లాస్ట్ సండే సినిమాకి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే పైన ఫుల్ ఏసీ ఉండే. అదేంటంటే స్లీపింగ్ స్లీప్స్ ఉన్నాయి. నేను కూలింగ్ తీసుకున్నా, పాప్కార్న్ తీసుకున్నా. అందుకని నాకు దగ్గు వచ్చింది. నన్ను తీసుకెళ్ళండి, అందుకు వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటూ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిందా? ఆయన పేరేంటో? నిక్షిత్. ఏ సెక్షన్? ఏ సెక్షన్? బి. ఇప్పుడు బి. ఓకే ఓకే. అవును, ఇప్పుడు కొత్తగా December 5th ఏమొస్తుంది? పుష్ప 2. రెడీయా? రెడీ. ఎంజాయ్. మరి ఎవరు నన్ను తీసుకెళ్తారు? మీరు ముగ్గురు కలిసి వెళ్తారా సినిమా? మా నాన్న అయ్యప్ప తీసుకున్నారు. బట్ నేను వెళ్ళను. నేను మా డాడీ మా మమ్మీ మా అక్క నన్ను తీసుకెళ్ళు. మమ్మీ డాడీ అక్క అనే చెప్పావు కదా. ఓ థ్యాంక్ యూ. భలే డైవర్ట్ చేసావు నువ్వు. మెమరీ గేమ్కి చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. గుర్తు పెట్టుకొని మళ్ళీ నేను క్లోజ్ చేసేస్తాను. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసా? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఓకేనా?
8 లో ఎన్ని చెప్తారు? ఇదేం పప్పులు? చెప్పండి. ఇదేం పప్పు మీరు కామెంట్ చేయండి. వీళ్ళేం చెప్తారు? సాయి చెప్పు. జొన్నపప్పు. ఆ? జొన్నపప్పు. జొన్నపప్పు ఏంటండి? నువ్వు చెప్పు. జొన్నపప్పు. వేరే చెప్పాలబ్బా. సేమ్ సేమ్ పాస్ అనకూడదు, ఏదో ఒకటి చెప్పాలి. దీంతో నువ్వు చెప్పు. జీడిపప్పు వేరే. సిగ్నల్ కాదండి. దీంతో ఇడ్లీ, దోశ, గారె ఇడ్లీ చేస్తారు. పిండి. పిండి కాదురా, మిరియాల పొడి. మిరియాల పొడి. వావ్, మిరియాల పొడితో మన హర్షిత్ ఇడ్లీ చేస్తారంటండి. ఇది బట్ స్టిల్ మీరు అందరూ ట్రై చేశారు కదా. ఇది గుండు పప్పు అంటారు. అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు ఐటమ్స్ చూసుకోండి. గన్ను, టాబ్లెట్స్, గన్ను, 1 2 కీచైన్. ఓకే. బ్యాటరీ, కోంబ్, క్రేయాన్స్ ప్యాక్, పప్పు అని చెప్పచ్చు. టాబ్లెట్, గన్ను, ఎలిఫెంట్, టాయ్. బ్యాటరీ మనోడు చెప్తాడంట. కమాన్ స్టార్ట్. గన్ను, పప్పు, కీచైన్, బండికి తాళము, బ్యాటరీ, దువ్వెన, దువ్వెన తర్వాత టాబ్లెట్, ఇంకా ఎలిఫెంట్ టాయ్ అయిపోయింది. అంతేనా? కోంబ్ చెప్పలేదు. చెప్పాను. బ్యాటరీ బ్యాటరీ కూడా చెప్పినాను నేను. ఓహో, మొత్తం 8 అని చెప్పేశారు. ఇప్పుడు నువ్వు చెప్పు. గన్, పప్పు, టాబ్లెట్, బ్యాటరీ, కిచెన్, కోమ్, టాయిల్ సెట్. వెరీ గుడ్. నువ్వు చెప్పు హర్షిత్. కోమ్, క్రేయాన్స్ ప్యాక్, బ్యాటరీ, గుండు పప్పు, కోమ్ చెప్పాను, అండ్ కిచెన్, అండ్ ఎలిఫెంట్, టాయిల్ సెట్. ఓకే, మీరు క్రేయాన్ మర్చిపోయారు. బ్యాటరీ. ఓకే, థ్యాంక్ యూ. మన వాళ్ళు 4th క్లాస్ చదువుతున్నారండి. చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకున్నాం వాళ్ళు. డన్. హర్షిత్, విచ్ మ్యాజిక్ వర్డ్ డూ యూ యూజ్ వైల్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్? ప్లీజ్. వెరీ గుడ్. విచ్ మ్యాజిక్ వర్డ్ డూ యూ యూజ్ when someone helps you? Thank you. Very good. Who is the king of the jungle? Tiger. Lion. Oh, sorry. 2 questions. How many fingers are there in your hands? 5. Fingers. Very good. Last question. What is the color of sunflower? Yellow. Good. 4 points, Harshit. Next, Sai. What is the color of your hair? Black. Very good. How many wheels does a cycle have? 2. Good. Name the 4 main directions. Left, right, straight, back. Okay. Back. Okay. How many alphabets are there in English language? 26. Name the vowels in English. O, P, Vowels. O, V, No. A, L, F. A, E, I, O, U. Last. Okay, now ready? Here. Which animal is known as ship of desert? Camel. Very good. What food does a cow eat? Grass. There are examples. Next. How many sense organs do we have? 5. Very good. What sound does a dog make? Boo, boo. Where does a lion lives? Jungle. Forest. Lion unde house name? Cave. Den. Then. మన వాళ్ళ నలుగురు ఫ్యాషన్ షో. ఫస్ట్ వస్తున్నది సాయి. Thank you. Next, Harshit. Next, Anay.
పాయింట్తో మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాగ క్లోజ్ చేసుకొని బాల్స్ వేస్తాను. టోటల్ 6 బాల్స్ ఉన్నాయి, 60 పాయింట్స్ లాగా. ఎవరు ఎన్ని క్యాచ్ చేశారో చూద్దాం మన ముగ్గురు ఫ్రెండ్స్లో. ఓకే, డన్. రెడీ సాయి? రెడీ. స్ట్రైట్. డన్. వావ్, 20 పాయింట్స్. ఇంకా కూడా 25 పాయింట్స్. నెక్స్ట్. నెక్స్ట్ హర్షిత్. Wow, 10 points. Next mana Anay. 1, 2, 3, start. Any patkuna? 20. Wow, 20 points. Next, హర్షిత్ సాయి కలిపి ఒక స్టోరీ చెప్తారంట, విందాం రండి. చెప్పండి. స్టోరీ పేరేంటి? The landlord and the smart poor man. స్మార్ట్ పూర్ మ్యాన్ అంట. ఓకే, Smart poor man. ఓకే. Such a farmer. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ వచ్చేసి హర్షిత్, స్మార్ట్ ఫార్మర్ వచ్చేసి సాయి. స్టార్ట్. ఒకరోజు ఒక ల్యాండ్ లార్డ్ ఉండే, ఆయన చాలా గ్రీడీ, ఇంకా ఫ్యాట్. ఓకే. ఒకరోజు ఆయన ఎవ్రీడే ఆయన దగ్గరకు వస్తారు పీపుల్, ఫార్మర్స్. ఎవరు మనీ కట్టలేరు, వాళ్ళని ఒక చెట్టుకి కట్టి ఒక స్పైక్స్ తాడు తీసుకొని కొడతాడు. ఓకే. నేను గ్రేట్ గ్రీడీ ఫార్మర్, మీరు నా దగ్గర నుంచి మీరు 3 months బ్యాక్ నా దగ్గర ఫార్మ్ తీసుకున్నారు. 3 months బ్యాక్ మీరు నా దగ్గర నుంచి ఒక ఫార్మ్ తీసుకున్నారు 1 lakh రెంట్కి. సో దాన్ని ఇప్పుడు 3 months అయినా మీరు కట్టట్లే. సో మీరు దగ్గరకి నా స్పైక్ స్టార్ ఏంటి మస్కి పనిచేసి అయిపోయింది. వాళ్ళిద్దరూ ఒక స్కిప్ చేశారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఎంత బాగా చేశారు కదా. వాళ్ళు ఏం చేశారంటే, ఒక రిచ్ ఫార్మర్ ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్కి తీసుకొని, గ్రీడీ ఫార్మర్ ఒక గ్రీడీ ఫార్మర్, అంతా నాకే కావాలన్న గ్రీడీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు 10 lakhs అమ్ముతారు. 10 lakhs కి సేల్ చేశారంట. సో వాళ్ళ మెసేజ్ కన్వే చేయడం ఫైనల్ కి మెసేజ్ ఏంటంటే, అవి వ్యాపారం ఎవరికి అన్యాయం చేయొద్దు, గ్రీడీగా ఉండదు. గ్రీడీగా ఉంటే మనం హెల్ప్కి వెళ్తాం, మనము హెవెన్కి వెళ్తాం. ఓకే, అందుకే అందరికి చెప్పండి మంచిగా ఉండదు. అందరు మంచిగా గుడ్ బాయ్స్ లాగా అండ్ గుడ్ గర్ల్స్ లాగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సాయి ఒక స్టోరీ చెప్తారు, వినిద్దాం రండి. అనగా ఒక ఊరిలో ఒక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఇంకో ఫ్రెండ్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ మంచిగా ఉంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో వచ్చిన వాడు ఏం చెప్పాడంటే, వాడిని ఇట్లా బూతులు తిట్టాడు, నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఇద్దరు సేమ్గా చెప్పారు. వాళ్ళు ఊరుకుంటారు, ఫుల్ గొడవ పడ్డారు. లాస్ట్కి ఏమైందంటే, వీళ్ళిద్దరు నిజాలు తెలుసుకొని వాడిని పోయి కొట్టారు. ఓ సూపర్. సో ఒక ఇద్దరు మధ్యలోకి థర్డ్ ఫ్రెండ్ ని తీసుకురావాలి అంటే, మంచి ఫ్రెండ్స్ ని తీసుకురావచ్చు, గ్రీడీ కుళ్ళు ఉన్న వాళ్ళని దేవకుడు. నైస్ మెసేజ్ ముగ్గురు. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మన సాయి డాన్స్.
Like, share, subscribe. Mani's Magic Channel. and share to your friend Thank you. వెల్కమ్ and comment. And Dale గంటలు కొట్టడం మర్చిపోకండి. మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. Thank you. మా అందరి వీడియోస్ ని చూడాలనుకుంటే ఇప్పుడే మనీస్ మ్యాజిక్ ఛానల్ ని విజిట్ చేయండి. అండ్ మాటి కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.